ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలారా, నేటి దినాల్లో ఎక్కడ చూసినా మనకి విచారకరమైన వార్తలే వినపడుతున్నాయి. పేపర్లో కానీ టీవీల్లో కానీ ఈ వాట్సాప్లు వీటన్నిటిలో కూడా కన్నీరు, కష్టం, అంతా దుర్వార్తలే, విచారాలే. ఒకరినొకరు పొడుచుకుంటాం, ఒకరినొకరు హత్య చేసుకుంటాం, బలవన్మరణాలు, ప్రేమ విఫలమైపోటాలు. ఇది వార్తలకెక్కినవి కొద్దిగా, ఇంకా ఎక్కనవి కోకొల్లలు ఉంటాయి. వ్యక్తిగతంగా మనకు కూడా బ్రతుకు భారం అయిపోతుంది. డబ్బులున్నా సరే, డబ్బులు లేకపోయినా సరే, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా, సమాజపరంగా బ్రతుకు భారం అయిపోతుంది. మరి ఇలాంటి దానికి పరిష్కారం ఉందా? ఈ లోకంలో మాత్రం ఎక్కడా లేదు. చెయ్యున్నంతకాలం చెయ్యి నొప్పి వస్తుంది, కాలు ఉన్నంతకాలం కాలు నొప్పి వస్తుంది, తలకాయ ఉన్నంతకాలం తలనొప్పి వస్తుంది, అంతే. ఈ లోకంలో ఇలాంటి వాటికి ఎక్కడా పరిష్కారం లేదు. మరి ఎక్కడ పరిష్కారం ఉన్నది? శాశ్వతమైన పరిష్కారం ఒక దినం, ఒక సందర్భం. రండి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారయుండుట చూచి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ప్రియమైన వారలారా, మనకి ఒక దినం రాబోతుంది. ఆ దినం ఏమిటి అంటే, మనల్ని ప్రభు తీసుకుని వెళ్ళే దినం. దాన్ని ఏమన్నారంటే యేసుక్రీస్తు దినం. యేసుక్రీస్తు దినాన ఏం జరుగుద్ది? ప్రభు మనల్నందరినీ రెప్పపాటులో మార్పు నొందిస్తాడు. నీ దుర్భర జీవితం అంతటితో ఆగిపోద్ది. నీ కష్ట జీవితం అంతటితో ఆగిపోద్ది. నీ కన్నీరు అంతటితో ఆగిపోద్ది. ఇక ఎంతకాలం ఈ బ్రతుకులు, మన జీవితాలు ఎంతకాలం అని మనం విసిగి వేసారిపోతూ ఉంటాం. ప్రభు ఏం చెప్తున్నాడంటే, మన జీవితాల్లో ఒక దినం రాబోతున్నది. ఆ దినము ప్రభు మనలను తీసుకొని వెళతాడు. ప్రభు మనలను మార్పు చెంది ఎత్తబడే గుంపులో ఉండేవారిగా దేవుడు మనల్ని చేస్తాడు. ఈ లోకపు సమస్యలన్నిటికీ ఒక్కసారి పరిష్కారం క్రీస్తు దినమున. ఈ మధ్యన ఒక ఆమె వచ్చి ఏడుస్తూ చెప్తుంది, అన్నయ్య 3 సంవత్సరాల నుంచి నేను ఏడుస్తూనే ఉన్నాను ప్రతిరోజు అని అనంది. నాకు అసలు కళ్ళంపు నీళ్ళు వచ్చేసినాయి. ఈ విషయాన్ని సంఘంలో చెప్పి కూడా నేను కూడా కన్నీరు గార్చాను. మరి ఇలాంటి పరిస్థితులకి ఎక్కడ ఉన్నది పరిష్కారం? మన నిరీక్షణ, మన ఎదురు చూసేది ఒక్కదాని కోసం. ఇంకా ఈ లోకంలో ఎక్కడా లేదు. ఒక సమస్య పోతే ఇంకో సమస్య వస్తుంది, ఒక భారం పోతే ఇంకో భారం వస్తుంది, ఒక కష్టం పోతే ఇంకో కష్టం వస్తుంది. ఈ లోకంలో బ్రతికినంత కాలం ఇవి మనకి ఎక్కువ అవుతాయి తప్ప తగ్గనే తగ్గవు. మరి ఏమిటి పరిష్కారం? క్రీస్తు దినం ఉన్నది ఒకటి. ప్రభు కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఆ క్రీస్తు దినాన ఏం జరుగుద్ది? మనమందరం మహిమ దేహాలతో ఎత్తబడతాం.
ఈ బాధలకి ముగింపు, ఈ కన్నీటికి ముగింపు, ఈ వేదనలకి ముగింపు. ఎవరిని చూసినా ఏదో ఒక సమస్య చెప్తారు. ఎవరిని కదిలించినా ఒక్కొక్కరిలో ఒక్కొక్క దుఃఖ సముద్రాలు పొంగిపోతూ ఉంటాయి. ఇవన్నీ తట్టుకోలేక కొందరు చచ్చిపోదాం అనుకుంటున్నారు, బలవన్మరణాలు పొందుకుంటున్నారు. చచ్చిపోవటమే మేలు అంటున్నారు. కాదు కాదు, ప్రభు ఉన్నాడు, శాశ్వతమైన విమోచన ఉన్నది. క్రీస్తు దినం, అప్పుడు నీ సమస్యలన్నిటికీ ఒక్కసారే పరిష్కారం. ఎదురు చూద్దాం ప్రభు కోసం. బాధలు వచ్చినప్పుడు ప్రభు వైపు చూద్దాం. ప్రభువా, నువ్వు ఎప్పుడు వస్తావు? నువ్వు వచ్చినప్పుడు ఈ బాధలన్నిటికీ పరిష్కారం ఉన్నది. సహాయం చేయను ఆయన అని ఎదురు చూస్తూ మన ఓపికతో మన భక్తిని కొనసాగించేవారిగా ఉండాలి. మన విశ్వాసాన్ని కొనసాగించేవారిగా ఉండాలి. మన యొక్క పరిచర్యను కొనసాగించేవారిగా ఉండాలి. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకునేవారిగా ఉండాలి. ఏమంటున్నాడు ఇక్కడ? మొదటి దినము నుండి. మొదటి దినం అంటే ఇది ఫస్ట్ తారీఖు కాదు. రక్షించబడిన సేవలో సహకరించటం మొదలుపెట్టిన మొదటి దినం. సువార్త విషయంలో వీళ్ళు పాలివారయ్యారు. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు దినము వరకు. గమనించారా? ప్రభు వచ్చే వరకు నీ రాజ్యము వచ్చునుగాక అని మనం ప్రార్థన చేస్తాం. మనకు ఆ రాజ్యములో శాశ్వతమైన పరిష్కారం ఉన్నది. కనుక ఎన్ని బాధలున్నా సరే ప్రభు వైపు చూడు, ప్రభులోనే పరిష్కరించుకో. ఎన్ని కష్టాలు ఉన్నా ప్రభులోనే పరిష్కరించుకో. అక్కడే నీకు శాశ్వత పరిష్కారం ఉంది. కానీ ఇంకా ఎక్కడా నీకు పరిష్కారం లేనే లేదు లేదు లేదు. ఒక ఆమె వచ్చింది లూకాసు వార్త 7వ అధ్యాయంలో, కన్నీటితో వచ్చింది. అంతకుముందు ఎవరెవరి దగ్గరికి వెళ్ళిందో ఆమెకి ఎక్కడా పరిష్కారం దొరకల. ప్రభు దగ్గరకు వచ్చింది, అత్తరు బుడ్డిని తెచ్చుకుంది, పగలుగొట్టి కన్నీటితో పాదాలను తుడిచింది. మరి ఎంత కాలం నుంచి ఏడ్చి పట్టుకొచ్చిందో ఆ కన్నీరు. అక్కడ పరిష్కారం దొరికింది. అలాంటి వాళ్ళు మనకి ఇంకెవరికి దొరకరేమో, అంత కన్నీరు కార్చిన వాళ్ళు. అలాంటి వారికే పరిష్కారం దొరికిందంటే మన చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం దొరకదా? కనుక ప్రియమైన వారులారా, క్రీస్తు దినము ఉన్నది. అక్కడ మనకి అన్నిటికీ పరిష్కారం ఉన్నది. మన బాధలకి, మన కష్టాలకి, మన వేదనలకి అన్నిటికీ శాశ్వతమైన విమోచన ఉన్నది. భయపడొద్దు, దిగులు పడొద్దు. నా బ్రతికింతే నిరాశ నిట్టూర్పులు వద్దు. క్రీస్తు దినము ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, మన దేవుడు ఈ లోకం, ఈ పాపం, ఈ బంధకాలు, ఈ శరీరాశలు, వీటన్నిటి నుంచి ప్రభు ఒక్కసారి విడుదల దయచేస్తాడు. క్రీస్తు దినం, క్రీస్తు దినం ఎంతో సమీపములో ఉన్నది. ప్రవచనాలు నెరవేరుతున్న నేటి దినాల్లో, బ్రతుకు భారమైపోతున్న ఈ దినాల్లో, మనుష్య కుమారుని దినములలో ఎలాంటి విశ్వాసము కనుగొననా అని అనబడే ఈ దినాలలో, అంత్య దినాలలో, అపాయకరమైన కాలముల దినాల్లో మనం ఉన్నాం. క్రీస్తు దినం రాబోతున్నది. ఆ దినమున మనకి శాశ్వతమైన విమోచన. చూడండి, ఇదే ఎఫెసీ పత్రిక 4:30లో ఈ దినానికి ఒక పేరు పెట్టాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు
ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఏం దినం? విమోచన దినము. ఆ విమోచన దినములో ప్రభు మనలను శాశ్వతంగా విమోచించేస్తాడు. మన బాధలు, కష్టాలు ఇక చూడం మనం. కనుక దేవుని యొక్క దినం రాబోతున్నది. మన కష్టాలన్నిటికీ పరిష్కారం. అదే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఉంది చూడండి. క్రీస్తు దినాన మనం ఎలా ఉండాలి? 2వ భాగం నేను చదువుతున్నాను. ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినము వరకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. ఎక్కడి వరకు? క్రీస్తు దినం వరకే నువ్వు ఎలా ఉండాలి? నీ విశ్వాసాన్ని కాపాడుకొని నిర్దోషులుగా ఉండాలి. నీ భక్తిని కాపాడుకొని నీవు నిష్కపటులుగా ఉండాలి. ప్రియమైన వారలారా, మనకొచ్చే కష్టాలు, బాధలు, దుఃఖాలు, వేదనలు ఎన్నైనా పొడిగించుకో. వీటిల్ని చూసి వీటిల్లో పడిపోయి మన భక్తిని మనం పాడు చేసుకోకూడదు. చాలామంది నాకెన్నో శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, అందుకే ప్రార్థన చేయలేకపోతున్నాడు. బుద్ధి లేదు నీకు. వీటన్నిటిని జయించే శక్తి దేవుడు ఇస్తాడు, ఇవ్వబోతున్నాడు కూడా. కొందరంటే ఏబు వలె నాకెన్నో కష్టాలు. ఏబుతో పోల్చుకుంటే మనం ఎవరు అసలు సరిపోం. జాగ్రత్త. మనకొచ్చే కష్టాలు ఇవి అసలు ఎన్న తగినవి కానే కాదు. చిన్న విషయాల్లో మనం తప్పిపోయి మన భక్తిని పాడు చేసుకుంటాం ఒక్కొక్కసారి. ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై. గమనించరా? ప్రభు రాబోతున్నాడు. క్రీస్తు దినం ఉంది కాబట్టి మనం దేంతో నిండుకోవాలి? నీతి ఫలములతో నిండుకోవాలి. ఇవి అక్షయమైన ఆశీర్వాదాలు. ఇవి శాశ్వతంగా ఉండే ఆశీర్వాదాలు. క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థిస్తూ ఉన్నాను. మన ప్రార్థనలు ఎటువంటి? ప్రభువా ఉద్యోగం దయచేయి, ప్రభువా నాకు ఈ లోపము ఈ కొరత తీర్చు, ప్రభువా నాకు ఈ ఆశీర్వాదం దయచేయి, దీవెనల మీద దీవెనలు దయచేయి, ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు దయచేయి. ఇవన్నిటి కోసం ప్రార్థన చేస్తాం. వీటికన్నా ముఖ్యమైనది ఏమిటి అంటే క్రీస్తు దినమునకు మనం ఎలా ఉండాలి? నీతి ఫలములతో నిండుకున్న వారంగా ఉండాలి. ఏమిటి నీతి ఫలాలు అంటే? దేవుడు ఆయన మనల్ని ఉచితముగా నీతిమంతులుగా చేశాడు. ఆ నీతిమంతులలో యథార్థత, భక్తి, విశ్వాసం, ప్రేమ ఇవన్నీ మనలో ఉండాలి. ఆత్మ ఫలం మనలో ఉండాలి. నీతి ఫలం మనలో ఉండాలి. వెలుగు ఫలం మనలో ఉండాలి. అవి ఎలా ఉండాలి? నిండుకోవాలి. సగం అది సగం ఇది కాదు. యేసు క్రీస్తు దినం వరకు నీ భక్తిని, నీ విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. నిష్కపటులుగా ఉండాలి. అంతేకాదు నిర్దోషులుగా ఉండేటట్లుగా. మనకొచ్చే కష్టాలు ఇవి ఏవి కూడా మన యొక్క విశ్వాసాన్ని తక్కువ చేయకూడదు. మన విశ్వాసాన్ని ఎక్కడ కూడా పెంచుకోవాలి కానీ తక్కువ చేయకూడదు. ఒకసారి మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. ప్రభు రాబోతున్నాడు. నీవు ఈ లోకం ఇటువైపే చూడకూడదు.
విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించే ప్రభు వైపు చూసి మనం ఓపికతో పరిగెత్తాలి, కానీ మన పరుగు ఆగకూడదు. కనుక ప్రియమైన వారులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే క్రీస్తు దినము కోసం ఎదురు చూడాలి. నీ దుఃఖం, నీ సమస్యలు ఎన్ని ఉన్నా అక్కడ శాశ్వతమైన విమోచన ఉన్నది. నీ యొక్క ఏడ్పుకి ముగింపు ఒక సమయం రాబోతుంది భూమి మీద. ఆ తరువాత నీకు అసలు ఏడ్పు ఉండదు. యుగ యుగాలు ప్రభువుని స్తుతించి ఆయన ముఖదర్శనము చేస్తూ ప్రభువులో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితం, దానికోసం మనం ఎదురు చూడాలి. శాశ్వతమైన పరిష్కారం ఉన్నది మనకి. మన దుఃఖానికి, మన ఏడుపుకి పరిష్కారం ఉన్నది. కనుక మన జీవితంలో ఎన్నడూ కూడా మన భక్తిని నిర్లక్ష్యం చేయకూడదు. లోకానుసారమైన సమస్యలు మనల్ని కృంగతీయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా నీ విశ్వాసాన్ని యేసేపువలే కాపాడుకో. ఒక దినం రాబోతున్నది, వాటన్నిటి మీద నిన్ను దేవుడు రాజుగా ఉంచబోతూ ఉన్నాడు. వాటన్నిటినీ జయించిన గొప్ప సాక్ష్యం నీవు కలిగి నిన్ను దేవుడు ఒక గొప్ప ఉన్నత స్థితిలో పెట్టబోతున్నాడు. అది మనం చూసుకోవాలి, దాని వైపు చూడాలి. అవమానాన్ని నిర్లక్ష్యపెట్టు. అర్థమైందా? ఈ లోక వాటిని ఏది చూడబాక. మోషే ప్రతిఫలముగా పొందబో గొప్ప బహుమానం కోసం ఉన్నాడు, కానీ ఈ లోకాన్ని ఆయన చూడలా. అల్పకాలం పాపభోగం అనుకున్నాడు, కానీ ఈ కష్టాలన్నిటినీ అధిగమించాడు. ఫరో ఎదుట నిలబడ్డాడు. ఇశ్రాయేలీయులు ఎన్నిసార్లు విసిగించారో, ఎంత సాత్వికుడు మోషే. కనుక మన జీవితాల్లో కూడా ప్రభు రాబోతున్నాడు. ఆయన మనల్ని తీసుకొని వెళతాడు. అక్కడ ఆయనతో మనం ఉంటాం. యుగ యుగాలు రాజ్యం చేస్తాం. యుగ యుగాలు ప్రభు ముఖదర్శనం చేస్తూ ఆయనను సేవిస్తాం. ఈ అనుభవాలు మనం తలంచుకోవాలి. ఆత్మీయ బలం, శక్తి మనం పొంది సులువుగా పెట్టు ప్రతి పాపాన్ని జయించిన వారంగా మనం ఉండాలి. కనుక ప్రియమైన వారులారా, చాలామంది ఎలా ఉంటారంటే, ఏదన్నా కొంచెం ఆపద, శోధన, కష్టం వస్తే ముందు గుడి మానేసేస్తారు. కాదు, తప్పు. అప్పుడే గుడికి రావాలి నీవు. అప్పుడే నీ విశ్వాసాన్ని నువ్వు నిరూపించుకోవాలి. అప్పుడే నీ యొక్క మాదిరిను కనపరచాలి. అనేకులకు సాక్షార్థంగా ఉండాలి. అంతేగాని గుడి మానేసి ఇంట్లో కూర్చుంటాలు, దుఃఖం వేసును బిక్కమొహం వేసి కూర్చుంటాలు, ఇవన్నీ అవిశ్వాసులకి, అవమానాలకి సూచన. ప్రభునామాన్ని మనం దుఃఖపరచకూడదు, అవమానపరచకూడదు. నేర్చుకుందాం. క్రీస్తు దినము వరకే నీతి ఫలాలతో నిండాలి. నిష్కపటులుగా, నిర్దోషులుగా ఉండాలి. అక్కడే అన్నిటికీ పరిష్కారం. గమనించారా? ఇంకొక మాట ఇక్కడే క్రీస్తు దినాన్ని గురించి చదువుదాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఏమంటున్నాడు? అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. పౌలు గారు దేనికోసం ఎదురు చూస్తున్నాడు?
బాధలా? ఈ బాధల్లో ప్రభు కోసం ఎదురు చూస్తున్నాడు. క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం. గమనించారా? ప్రభు దినమును మనం ప్రభుతో ఆనందిస్తాం, అతిశయిస్తాం, ప్రభు సంతోషంలో పాల్గొంటాం. క్రీస్తు దినమున మనకు అతిశయ కారణం కలగాలి. క్రీస్తు దినాన అన్నిటికీ మనకి పరిష్కారం ఉన్నది. ప్రభు కోసం నష్టపడ్డావా? అతిశయం. దేవుడు దాన్ని నూరంతల బహుమానం లాభకరంగా చేస్తాడు. క్రీస్తు కోసం కన్నీరు కార్చేవా? విశ్వాసాన్ని, పవిత్రతని నిలబెట్టుకున్నావా? క్రీస్తు దినమున నీకు అతిశయ కారణం ఉన్నది. నీవు పడిన ప్రతి కష్టానికి, వేదనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కృంగిపోవద్దు. ఇంకెంతకాలం అనొద్దు. ఇవి అల్పకాలం పాపపు భోగం. ఇది అల్పకాలమే. ఇంకా ఏమన్నాడంటే అల్పకాలం అని కూడా అనలా. ఒక్క మాట అన్నాడు చూడండి, మన కష్టాలు ఎంతకాలం. 2 కొరింథీ పత్రిక 4:18 క్షణమాత్రముండు మా చులకని శ్రమ. ఎంతకాలం ఉంటుంది శ్రమ? ఎంతకాలం? కన్నీరు ఎంతకాలం? కష్టం ఎంతకాలం? క్షణమే. మీరు అడగొచ్చు ఏంటి ఇలా చెప్తున్నారని. నిత్యత్వముతో, 1000 ఏండ్ల పరిపాలనతో, దేవుని క్రొత్త ఆకాశం క్రొత్త భూమితో ఉండే పరిశుద్ధ పట్టణములో నీకు దేవుడు సిద్ధపరిచిన నిత్య నివాసముతో పోలిస్తే ఇదంతా చిటుకంతే, క్షణమాత్రమే. నీ కన్నీరు క్షణమాత్రం, నీ దుఃఖం క్షణమాత్రం, నీ బాధ క్షణమాత్రం. కొందరు మంచాల్లో పడి ఉంటున్నారు. ప్రార్థన చేయి, నిరీక్షణ కోల్పోవద్దు. కొందరు అనారోగ్యంతో బాధను వెళ్ళగక్కుతూ దినాలన్నీ బాధలు వెళ్ళదీస్తూ ఉన్నారు. ప్రార్థన చేయి, ఇది క్షణమాత్రమే. క్రీస్తు దినమును వరకు వాటి కోసం ఎదురు చూడాలి. ఆ తరువాత ఈ బాధలు ఉండవు, ఈ అనారోగ్యం ఉండదు, ఈ కష్టాలు ఉండవు. మనోనేత్రాలతో చూడు ప్రభువుని. ప్రభువా, నీ కోసం ఎదురు చూస్తున్నానని ప్రార్థన చేయి. క్రీస్తు దినమున నీకు అతిశయ కారణం ఉంది. కృంగికోని అవసరం లేదు, కన్నీరు కార్చనవసరం లేదు. దేవుని సన్నిధిలో ఆయన పాదాల మీద పడి నీ జీవితాన్ని, నీ ఆత్మను నీవు కుమ్మరించి ప్రభు సన్నిధిలో వేడుకో. అంతకన్నా ఇంకా వేరే చోట అసలు పరిష్కారం ఎక్కడ దొరకదు. ఎక్కడన్నా దొరికినా నీకు తాత్కాలికమే. క్రీస్తు దినమున మాత్రం నీకు అతిశయం ఉన్నది. కనుక ఈ లోకంలో, ఈ దుర్భరమైన జీవితములో, ఈ కడవరి దినాల్లో మనం ఉన్నాం. ప్రభు రాబోతూ ఉన్నాడు. క్రీస్తు దినము ఉన్నది. ఆ దినమున మనకి శాశ్వతమైన పరిష్కారం. మరి ఈ బాధలు, కష్టాలు, అప్పుల బాధలు, అనారోగ్యాలు, ఈ మంచాన పడతాలు, ఈ విచారకరమైన పరిస్థితులు, రకరకాల సమస్యలు, వేదనలు, ఇవేవి కూడా మన విశ్వాసాన్ని కృంగతీయకూడదు. గుర్తుపెట్టుకోండి. క్రీస్తు దినము కోసం మనం సమీపిస్తున్నాం అనుకోవాలి. ఆ తరువాత నీకు ఇక సమస్యలు ఉండనే ఉండవు, కన్నీరు ఉండనే ఉండదు. ఆయన నీ ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఏం చేస్తాడు? వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు. 1 కాదు, 2 కాదు,
నువ్వు ఎన్ని కష్టాల్లో పడ్డావో వాటన్నిటికీ విడుదల ఉన్నది. ఎంత దుఃఖం పడ్డావో వాటన్నిటికీ ప్రతిఫలం ఉన్నది. కాపాడుకో విశ్వాసాన్ని, కాపాడుకో భక్తిని, యథార్థతని, పరిశుద్ధతని. క్రీస్తు దినమున మనందరికీ ఏం కలుగుద్ది? అతిశయం కలుగుద్ది. ఏమిటి అతిశయం? బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు. అతిశయం. ఈ 5 పట్టణాల మీద అధికారి అయ్యుండు, ఈ 10 పట్టణాల మీద అధికారి అయ్యుండు. గొప్ప బహుమానం నీకున్నది. మనం వాటి కోసం ఎదురు చూసేవారిగా ఉండాలి. గమనించరా? అక్కడే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయములో మనం ఇంకా ఆదరణకరమైన మాట చూస్తున్నాం. 17వ వచనం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. దృశ్యమైనవేంటి? కష్టం, కన్నీరు, వేదన, బాధ, దుఃఖం. అదృశ్యమైనవేంటి? ప్రభువులో నిత్య సంతోషం. ప్రభువుని మనం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక స్తుతించటం. అదృశ్యమైనవి గొర్రెపిల్ల పెండ్లి విందులో పాల్గొనటం. అదృశ్యమైనవి పరలోక పట్టణములో పాలిభాగస్తులవ్వటం. ఎప్పుడన్నా ఆలోచన చేశారా వీటి గురించి? ఎప్పుడు కళ్ళు మూసి కళ్ళు తెరుతులోని ఈ లోకం కోసమే పోరాడతారు. కాదు, అదృశ్యమైనవి చూడండి. కనుక క్రీస్తు దినమున మనకి శాశ్వతమైన పరిష్కారం ఉన్నాయి. అదృశ్యమైన వాటిని మనం చేరుకోబోతున్నాం, పొందుకోబోతున్నాం. దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరచబడదాం. ప్రభు యొక్క ఆత్మ ద్వారా నింపబడదాం. సహవాసము ద్వారా బలం పొందుకుందాం. అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందు, సహవాసం అందును ఎడతెక్కుండి క్రీస్తు దినము కోసం ఎదురు చూస్తూ ఈ కష్టాలు కన్నీటిను అన్నిటినీ జయించుదాం. అలాంటి ధన్యకరమైన జీవితం ప్రభు కష్టాల్లో బాధలు ఉన్న వారికి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నాయన, కష్టాలకి వేదనలకి పరిష్కారం క్రీస్తు దినమే ప్రభువా. నాయన, ప్రతి ఒక్కరూ నాయన మా ప్రభు ఆ దినం కోసం ఎదురు చూసి అతిశయాన్ని, గొప్ప బహుమానాన్ని పొందుకునేటట్లు చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.